వాళ్ళు చాలా మంది చాలా వీడియోస్లో నా జ్యువెలరీ చూడండి, నేను ఏం కొనుక్కున్నానో చూడండి, ఎంత డైమండ్స్ పెట్టానో చూడండి, ఎన్ని గ్రాములు పట్టిందో చూడండి, ఇది మా బీరువా చూడండి, నేను దీంట్లోనే అన్నీ దాచుకుంటాను, దాచుకునేవి దేంట్లో పెడతాను, దేంట్లో పెట్టినవి ఎక్కడ పెడతాను, అది ఎక్కడుంది, మా ఇంట్లో ఏ వైపుకు ఉంది, ఎటొస్తే అటు ఉంది, ఇటొస్తే ఏముంది, బోల్డ్ వీడియోలు చేస్తున్నారు. నీకు ఒక రియల్గా జరిగిన సంఘటనల్లో ఒకటి నేను చెప్తా, చాలా జరిగినాయి, ఒకటి నేను చెప్తా. నాకు తెలిసినటువంటి కమిషనర్ దగ్గరికి నాకు ఏదో పని ఉండి నేను వెళ్ళాను. ఆయన దగ్గరికి ఏదో ఇష్యూ మీద నేను డిస్కస్ చేయడానికి వరుసగా ఒక 3-4 రోజులు వెళ్ళాను అనమాట. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఒకళ్ళు వచ్చారు, సార్ మాది ఇట్లా అదేంటి గోల్డ్ పోయింది, ఎన్నో లక్షలు ఖరీదు చేసేటటువంటి గోల్డ్ పోయింది అని కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్సే వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. ఇమ్మీడియట్గా ఆయన కంప్లైంట్ తీసుకొని నేను చెప్తానండి అని కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఐకి కాల్ చేసి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పాడు. తర్వాత నేను చెప్పాను కదా వరుసనే 3-4 రోజులు వెళ్ళాను అన్న తర్వాత వాళ్ళు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత సిఐ గారు కేసు చేయనన్నారండి అని చెప్పారు. ఈ కేసు నేను చేయనన్నానండి అనగానే ఇమ్మీడియట్గా ఆయన కాల్ చేశారు. కాల్ చేసి ఏంటి ఎందుకు చేయనని ఏంటి వాళ్ళు వచ్చారు మళ్ళీ మీరు కేసు ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి నేను మాట్లాడితే ఆయన ఇమ్మీడియట్గా సార్ మీకు ఒక వీడియో పంపిస్తున్నాను, ఆ వీడియో చూడండి అని చెప్పేసి అని అన్నాడు. అనగానే ఇమ్మీడియట్గా ఆయన వీడియో పంపించిన తర్వాత ఆ వీడియో నాకు చూపించారు. ఆయన విషయం ఏంటంటే వీళ్ళు వ్లాగ్స్ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, వీళ్ళు ఎక్కడుంటున్నారు, అడ్రస్ పిన్ కోడ్తో సహా చెప్పి అక్కడి నుంచి బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి, బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి, అన్నీ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూపించుకున్నారు. బాగానే ఉంది. అల్మారా దాంట్లో ఉన్నటువంటి నగలు, దాంట్లో ఉన్నటువంటి చీరలు, దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్డ్గా ఒక దొంగ ఎంత చక్కగా వచ్చి ఎత్తుక్కోకుండా ఎంత చక్కగా తీసుకొని వెళ్ళొచ్చో అంత ఇన్ఫర్మేషన్ ఫుల్ దాంట్లో ఉంది. వెంటనే ఆయన విపరీతంగా కోపడ్డాడు. వాళ్ళని ఈ బుద్ధుందా, మీరే ఇలాంటివన్నీ చేసి దొంగలకు ఆస్కారం ఇచ్చి మళ్ళీ మా మీదకి వచ్చి నగలు పోయినాయి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారా? ఎందుకు చేయాలి అసలు మేము మీకు? అంటే మేము కేవలం మీరే ఇలాంటి చేసే లత్తుకోరు పనులకి మేము మా టైం స్పెండ్ చేయాలా? లేకపోతే ఇంకా నేరస్తులు ఉన్నారు, సొసైటీలో లా అండ్ ఆర్డర్ని మేము కంట్రోల్లో పెట్టడానికి మేము ఇది ఇవ్వాలా? ఇంతమంది పని చేస్తున్నాం, రాత్రి బవాళ్ళు పిల్లల్ని వదిలేసుకొని వచ్చి సంసారాలను వదిలేసుకొని వచ్చి మేము ఇవన్నీ చేస్తుంటే మీరు ఇలాంటి చెత్త పనులు చేస్తారో, బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పేసి అని తిట్టి పోన్ అవతలకి అని చెప్పేసి అని పంపించేశాడు. ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో చూడు. ప్రాణం పోగొట్టుకోవడమే ప్రమాదం అంటున్నావు. కొంతమంది తేలుగుట్టిన దొంగలాగా నోరు మూసుకొని ఉన్నారు ఇలాంటి వ్లాగ్స్ చేసిన వాళ్ళు. అప్పుడు ఆ సిఐ ఇమ్మీడియట్గా ఆయన వచ్చాడు. అక్కడే నేను కూర్చొని ఉన్నాను, వీళ్ళని ఉన్నప్పుడు ఆయన పిలిపించినప్పుడు ఆయన అన్నాడు, సార్ ఇది ఈ కేసు ఇప్పటిది కాదు సార్, ఫస్ట్ వీళ్ళు ఎవరిదైనా సరే దొంగతనం జరిగిందంటే ఫస్ట్ వీళ్ళు ఫేస్బుక్లు చూస్తారంట, ఫస్ట్ వీళ్ళు యూట్యూబ్లు చూస్తారంట, అంటే వీళ్ళు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారా అని ఆయన ఒక్కటే కూర్చొని చెప్పాడు. తల ప్రాణం తోకకు వస్తుందండి, మాకు ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది, మాకు ఇక్కడ అది ఉంది, మాకు ఇక్కడ అన్ని ఉన్నాయి, మొత్తం నీకు ఏమున్నాయో ప్రతి దాన్ని అంటే వీడియోలు వెళ్తున్నాయి కదా అని చెప్పేసి నువ్వు చూస్తున్నావు. చూసే వాళ్ళల్లో హంతకులు ఉన్నారు, చూసే వాళ్ళల్లో దొంగలు ఉన్నారు, చూసే వాళ్ళల్లో ఒక అసహ్యకరమైనటువంటి సైకోలు ఉన్నారు.